గుడ్ మార్నింగ్ సువి. ఏంట్రా ఇంటి పని అంతా చేసేసినట్టున్నావు? రోజు 5 గంటలకే లేచి ఇంటి పని చేయడం అలవాటైపోయిందమ్మా. అమ్మ నేను వెళ్ళి టీ చేసుకొస్తా. సరే సువి. నా బిడ్డ ఎంత పని చేస్తుంది, అక్కడ కూడా ఇలాగే చేస్తుందా? పెళ్లికి ముందు అసలు వంటలే వచ్చేవి కాదు, ఏ పని వచ్చేది కాదు. నా బిడ్డ ఎంత ఎదిగిపోయిందో. అమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సువిక్ష, నువ్వు ఈ పనులన్నీ అక్కడ కూడా చేస్తావా? చెయ్యాలి కదమ్మా మరి. మీ అత్తమ్మ అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా నాన్న? చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. నాకింతే చాలు చిట్టి తల్లి. కానీ ఈ మధ్య పని మంచి చేస్తుందమ్మా. అవునా? అయినా అమ్మ వెళ్ళాక పని మొత్తం నేను చేసుకుంటా. ఎందుకురా? మా పని మనిషి రంగం అంటే ఏమనుకున్నావు, అంత నీట్ గా చేస్తుంది మరి. అమ్మా ఈరోజు వంట నేను చేస్తా అమ్మా. వద్దులే కన్నా, మీ అందరి కోసం నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తా అమ్మా. సువి నువ్వేనా అంటుంది? బిర్యానీ చేస్తావా? అయినా ఎలా నేర్చుకున్నావు సువి? యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా అమ్మా. నేను కానీ వెజ్ బిర్యానీ చేశాను అనుకో, తిని ఆహా ఆహా అంటారు. అవునా సువి? అయినా నేను చేస్తాలే సువి. లేదమ్మా నేను చేస్తా అన్నగా, జరుగు. సరే నీ ఇష్టమమ్మా. నేను ఆ రోజు వెజ్ బిర్యానీ చేసింటే మా వారు మా అత్తమ్మ ఎంత బాగా మెచ్చుకున్నారు. మా అమ్మ వాళ్ళకు కూడా అలాగే చేసి పెట్టాలి. ఈ బాస్మతి రైస్ ని నీట్ గా కడగాలి. అత్తమ్మా, నా కూతురు వంట చేస్తుంటే ఇల్లంతా గుమాలిస్తుంది కదా? అవునే, తీసుకో అమ్మా. తీసుకున్నానమ్మా. సరేరా. జేజమ్మా భోంచేద్దురా. వస్తుండమ్మా. ఇదిగో జేజమ్మా వెజిటబుల్ బిర్యానీ తిను. కుంప తీసి బాగాలేదా? సూపర్ ఉందిరా. సూపర్ ఉందిరా. బాగా నేర్చుకున్నావు నాన్న వంటలు. థ్యాంక్ యూ నానమ్మా. సుబి ఇక్కడ పార్క్ పడిందంట, సాయంత్రం పోదామా? అవును కదమ్మా, ఇక్కడ కొత్తగా పార్క్ పడింది కదా. సువి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. సువిని సాయంత్రం పార్క్ తీసుకురా. సరేనా సువి? ఇప్పుడు వద్దులమ్మా, అత్తమ్మ అయినా వచ్చాక వెళ్దాంలే. అబ్బా ప్రేమ బానే ఉంది. ఎందుకుండదమ్మా, సువిక్ష కల్లుడు గారైనా అత్తమైనా చాలా ఇష్టం కదా సువి? అవునమ్మా. ప్రవళిక అదే కదా మనకు కావాల్సింది. ఇది 2 జాన్లున్నే బిర్యానీ బాగా చేసింది. కమ్మగా ఉందని అందరం తినేస్తున్నాం. సువి నీకుందా వెజ్ బిర్యానీ? అయిపోయిందంటే అమ్మ సరిగ్గా తిన్నదేమో. ఉందమ్మా. నా కూతురు ఎంత ఎదిగిపోయింది, తనకు లేకపోయినా పక్క వాళ్ళు తినాలనుకుంటుంది. సువి ఇక్కడికి రా, నేను తినిపిస్తా. వద్దమ్మా నువ్వు తిను. సువి ఇక్కడికి రారా. సరే అమ్మా. ఆ పట్టు. నాకు లేదన్న విషయం అమ్మకు తెలిసిపోయింది. అదేనేమో అమ్మ ప్రేమ అంటే. హలో ఏమండి? హలో సువిక్ష, ఎలా ఉన్నావు? బాగున్నా అండి, మీరెలా ఉన్నారు? బాగున్నా సువి. ఏం చేస్తున్నావు? వెజ్ బిర్యానీ తింటున్నా అండి. అవునా సువి, మరి నాకు ఫోన్ లో వేస్తాను, అక్కడి నుంచి తినండి. ఎవరా సువిక్షనా? అవునమ్మా. ఇదిగో మాట్లాడు సువి, అమ్మతో మాట్లాడు. సరే ఇవ్వండి. నా కొడుకు చెప్తే గానీ నాతో మాట్లాడదా? హలో సువిక్ష, ఎలా ఉన్నావు? బాగున్నా అత్తమ్మ, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. వదినేం చేస్తుంది? అమ్మ ఇప్పుడే ఎక్కడికో వెళ్ళింది అత్తమ్మ. ఇక్కడైతే దీనికి బలాదుర్లు కావాలి, అక్కడ వెళ్ళలేదేమో. ఇదిగో రా. సరే సువి, నేను మళ్ళీ చేస్తా, ఆఫీస్ వర్క్ ఉంది. సరే అండి. ఓకే అండి. నువ్వెప్పుడు వచ్చావే? ఎలా ఉన్నావే? బాగున్నా. అయినా పో, నేను నీతో మాట్లాడను. ఎందుకే? చెప్పగా నేను నీతో మాట్లాడను పో. ఎందుకే? నేనేం చేసినా? నిన్ను కలవాలని ఆటోకి 20 రూపాయలు ఇచ్చేసి పోలేదని నీ పిసనార్ బుద్ధి. అబ్బా ఏంటి? అయినా పిసనార్తనం ఏంటి? దా ఇంట్లోకి వెళ్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.